అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, విద్యారంగంలో గణనీయంగా మరియు వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి దేశవ్యాప్తంగా. అయితే జాతీయ విద్యా సంస్థల్లో పూర్తిగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ క్రమక్రమంగా అమలవుతుంది. అయితే రాష్ట్రాలు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఎంతో కొంత స్థాయిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తున్నాయి. ఈ 2025లో మనకు సంబంధించినటువంటి 3 రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక రూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 3 రాష్ట్రాలు ఎందుకంటున్నారంటే తెలుగు వాళ్ళు అనేక మంది కర్ణాటకలో కూడా ఉంటున్నారు. సో కర్ణాటకలో, ఏపీలో ఆల్రెడీ అమలు అవుతున్న మార్పుల గురించి మనం మాట్లాడుకుందాం. అదే సమయంలో తెలంగాణలో జరగబోయే మార్పులకు అవకాశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ విషయం గురించి సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి డిఆర్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. వారు చాలా సీనియర్ ఫ్యాకల్టీ. డిఆర్ అకాడమీ అంటే అటు జేఎన్టీయు దగ్గర, సో మియాపూర్ ఏరియాలో, నిజాంపేటలో మరియు మల్లంపేటలో స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అందించేటువంటి అతి నిరాడంబరమైనటువంటి మంచి క్వాలిటీ సంస్థ. నమస్కారం అండి, నేను చెప్పండి సార్. నమస్తే సార్. సార్, అయితే ఇప్పుడు మీరు దీన్ని స్టడీ చేశారు కదా. ఇప్పుడు కర్ణాటకలో మీరు చాలా సంవత్సరాలు బెంగళూరులో పనిచేశారు మ్యాథ్స్ ఫ్యాకల్టీగా. మీరు గమనిస్తారు 3 రాష్ట్రాల్లో క్లుప్తంగా కర్ణాటకలో ఏం జరిగింది, ఏపీలో ఏం జరగబోతుంది, తెలంగాణలో ఏం జరగడానికి అవకాశం ఉంది, ఈ మూడింటి గురించి చెప్పండి సార్. ఇప్పుడు మనకున్నటువంటి వివిధ రకాల ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కనుక చూసుకుంటే తెలంగాణలో కూడా ఏదైతే కర్ణాటకలో జరుగుతుందో, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2025-26కి ఎటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయో అదే విధమైనటువంటి మార్పులు తెలంగాణలో జరగడానికి 100% అవకాశం ఉంది. ఓకే. ఎట్లా ఉంటుంది అంటే కర్ణాటకలో కనుక తీసుకుంటే PCMB, PCMCS అంటారు. అక్కడ గ్రూప్స్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అనే ఒక గ్రూప్ ఉంటుంది. PCMCS ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్. సిబిఎస్ఈ లాగా ఓన్లీ ఇంజనీరింగ్. అది కామర్స్ మళ్ళీ వేరే ఉంటాయి అనుకోండి. సేమ్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన భాషలో ఒకటి ఎంపీసీ, ఒకటి ఎంబైపీసీ మన భాషలో. రైట్. అయితే ఇప్పుడు ఓన్లీ బైపీసీ ఉండదు అక్కడ. ఉండదు. ఓన్లీ బైపీసీ అనేది లేదు అక్కడ. ఓకే. అంటే ప్రతి బైపీసీ స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్తో ఉండి PCME అంటాం. ఓకే, రైట్, గుడ్ గుడ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. అది ఏం చేశారంటే అక్కడ ఎంపీసీ అదే విధంగా ఉంచుతూ, బైపీసీని అదే విధంగా ఉంచుతూ ఎంబైపీసీ అనే కోర్సుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఎంబైపీసీ వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళు రేపు 2 years తర్వాత అటు మెడికల్కైనా వెళ్ళొచ్చు, లేదా ఇంజనీరింగ్కైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదే అవకాశం తెలంగాణలో కూడా రావడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిర్ణయం జరిగిందా, జరగడానికి అవకాశం ఉందా? లేదు, నిర్ణయం జరిగిపోయిందండి. తర్వాత ఒక పెద్ద మార్పు కూడా జరిగింది. ఎటువంటి మార్పు అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ A, మ్యాథ్స్ B అని ఒక 2 పేపర్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఇయర్లో 2 పేపర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో 2 పేపర్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే NCERT, CBSE బేస్ చేసుకొని మ్యాథమెటిక్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్గా చేంజ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో నిర్ణయం జరిగింది. సేమ్ సిబిఎస్ఈ ప్యాటర్న్. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మార్క్స్ మారినట్టున్నాయి కదా. అంటే కెమిస్ట్రీలో చాలా మన ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, చాలా ఎక్సెస్ సిలబస్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ కెమిస్ట్రీలో ఒక 6 chapters ఉంటాయి ఎక్స్ట్రా. అంటే 30% ఆఫ్ ద సిలబస్ అడిషనల్గా ఉంది. సో దేనికి అడిషనల్గా అంటే మన సిబిఎస్ఈ సిలబస్ కంటే ఎక్సెస్ ఉంది మన స్టేట్లో. సో అది రివైజ్డ్లో ఏమవుతుంది అంటే ఆ 30% సిలబస్ డిలీట్ అవుతుంది ఇప్పుడు మనకి. అది మన పిల్లలకు సేమ్ మనకి NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే మనకు JEE మెయిన్స్ కానివ్వండి, నీట్ కానివ్వండి, అడ్వాన్స్ ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేస్తుందో వాళ్ళ సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగానే ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి మనకి. సో దీనివల్ల ఏంటంటే మ్యాథ్స్ AB వెళ్ళిపోయి మ్యాథ్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్గా మారుతుంది. సేమ్ బాటనీ జువాలజీని కూడా అదే విధంగా చేస్తూ బయాలజీగా మార్చేస్తున్నారు.
అంటే ఇప్పుడు ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఒకటే సబ్జెక్టు, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ 100 మార్కులు, బయాలజీ. అయితే ఇక్కడ ఏం చేశారంటే దీన్ని ఎట్లా చేశారంటే ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ 100 మార్క్స్కి చేశారు. ఫిజిక్స్కు ఇంతకుముందు మనకి ఇక్కడ ఏ విధంగా ఉండేది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో 60 మార్క్స్కి ఉండేది, దాన్ని ఏం చేశారు 85 మార్క్స్ చేశారు. సో 100 లాగా అంటే 85 ప్లస్ 15 మార్క్స్ ప్రాక్టికల్స్. సో 100 మొత్తం కలిపి ఫిజిక్స్ 100, కెమిస్ట్రీ 100, దాంట్లో 15 ప్రాక్టికల్స్. బయాలజీ సార్? బయాలజీ కూడా సేమ్ అదే విధంగా చేశారు. బయాలజీలో 85 మార్క్స్ ఉన్నాయి. 85ని ఎట్లా డివైడ్ చేశారంటే బాటనీని 43 మార్క్స్గా, జువాలజీని 42 మార్క్స్గా, అంటే 43 ప్లస్ 42 85 అవుతుంది. సో అట్లా సో అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. బాటనీ, జువాలజీ, బయాలజీ 100, ఫిజిక్స్ 100, కెమిస్ట్రీ 100, మ్యాథ్స్ 100, అంతే. సో అన్నిటి 100 ఈక్వల్ సమాన వాల్యూ ఇచ్చారు. ఒక రకంగా బాటనీ, జువాలజీ రెండు సపరేట్ ఉన్నవి ఒకటైంది అంతే. మ్యాథ్స్ మార్క్స్ తగ్గిపోయినాయి. సేమ్ సిబిఎస్ఈ యాజ్ పర్ సిబిఎస్ఈ ఎట్లుందో అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లెక్చరర్స్ కానివ్వండి అందరికి తెలిసిన విషయమే. కొన్ని జేఈ మెయిన్స్లో లేని చాప్టర్స్ మన దగ్గర చాలా ఎక్సెస్ ఉన్నాయి కొన్ని టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గురించి ఇప్పుడు ఏపీ సేమ్ అదే విధంగా తెలంగాణలో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా కమిటీ వేసింది. కమిటీ కూడా ఇప్పటివరకు చాలా వరకు రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసింది. నాకున్న సమాచారం ప్రకారము ఫైనల్ డెసిషన్ ఇక్కడ కూడా అతి త్వరలో తీసుకునే విధంగానే ఉంది. సార్ యాక్చువల్గా మీరు ఇంతకుముందు ఏపీలో ఈ ఇయర్ లాంగ్ షెడ్యూల్, అకాడమిక్ షెడ్యూల్ కూడా మారినట్టుంది కదా, June 12th వరకు ఏదో మారినట్టుంది కదా. అదేం చేశారు అంటే మనకు ఎగ్జామ్స్ ఇప్పుడు March 20th అట్లా కంప్లీట్ అవుతున్నాయి అప్రాక్సిమేట్గా. అంటే మిగతా ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే కొందరికి ఇంకా వేరే కొన్ని హ్యుమానిటీస్ ఉంటాయి కదా, సోషల్ సైన్సెస్ సంబంధించినవి, వాటి ఇంకొక 3-4 days ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక అకాడమిక్ ఇయర్ ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే June 1st స్టార్ట్ అయ్యేది. దాన్ని ఏం చేశారంటే రివైజ్ చేసి April 1st నుంచి ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు, అంటే నాకున్న సమాచారం అయితే April 23rd అనేమో ఇచ్చారు. April 1st నుంచి April 23rd వరకు 15 to 20% ఆఫ్ ద సిలబస్ సెకండ్ ఇయర్ పిల్లలకి కంప్లీట్ చేయాలి అనేది ఇచ్చారు వాళ్ళకి. ఓకే, ఇదంతా గొడవ ఉండదు స్టూడెంట్. అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనం ఏంటంటే సమ్మర్లో ఏదైనా క్లాసెస్ పెడితే డిఫరెంట్ స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు వేరే వాళ్ళతో కొంత ఇబ్బందులు ఉండేది కదా. సో సిలబస్ కూడా మనకేమో ఏదంటే పిల్లలకి న్యాయం జరగకపోయేది ఇంతకుముందు. సో దీనివల్ల కొంత టైము సమ్మర్లో ఉండేటువంటి టైము యూటిలైజ్ అయ్యే అవకాశం పెరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఏపీలాగా మారే అవకాశం చాలా వరకు ఉందన్నట్టు 100% ఉంది. ఎందుకంటే 25 years ఈ 25-26కి అదే 25-26 ఇప్పుడు జాయిన్ కాబోయే 1-2 వారాల్లో రిపోర్ట్ రావాలి మీరు అన్నట్టు. మరి త్వరగానే వస్తుందని అనుకుంటున్నాం. ఓకే, ఆల్రెడీ ఇప్పటికి ఒక మేజర్ మీటింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఫైనల్ మీటింగ్ ఒకటే పెండింగ్ ఉందని విన్నాము. అది కూడా ఈ ఎగ్జామ్స్ 20 అంటే ఒరిజినల్గా మా ఇంటర్మీడియట్ మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ కావడానికి 25th వరకు టైం ఉంది. సో కాగానే డెసిషన్ తీసుకుంటారు అని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.